ఏదైనా ఒక విపత్తు వస్తుంది లేదా ప్రళయం వస్తుంది, ప్రపంచం నాశనం కాబోతుంది లేదా దేశం నాశనం కాబోతుంది, ఇలాంటి విపత్తుల్ని జనరల్ గా ప్రెడిక్ట్ చేస్తూ ఉంటారు ఆస్ట్రాలజర్స్, ఇలా కొంతమంది స్పెషలైజేషన్ ఉన్నవాళ్ళు. సో ప్రస్తుతానికి అయితే ఇజ్రాయెల్ దేశంలో కూడాను లక్షల కొద్ది కాకులు ఒకే చోట ఉన్నాయి. ఇది ఇజ్రాయెల్ విపత్తుకి దారితీసే పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇజ్రాయెల్లో ఒక ప్రళయం వచ్చేటట్టు ఉంది అని చెప్పేసి ఒక ప్రెడిక్షన్స్ వినిపిస్తూ ఉన్నాయి. సో అసలు నిజంగానే ఆ కాకులు ఎందుకు అక్కడ ఉన్నాయి, ఇది నిజంగానే ఒక ప్రళయం అని మనం అనుకోవచ్చా, ఏం ప్రెడిక్ట్ చేస్తూ ఉన్నారు? సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం కనుక్కుందాం సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే. మనకి జనరల్ సెంటిమెంట్ ఉంటూ ఉంటుంది, మన ఇండియాలో కూడా ఉంది అది. కాకులు ఒకే చోట ఒక ఆలయం చుట్టూ తిరిగినా కూడా ఏదో చెడు శకునం ఉంటుంది అని. సో ఇజ్రాయెల్లో కూడా ఇలాంటి సెంటిమెంట్స్ ఉన్నాయా, వాళ్ళు కూడా ఇట్లానే ఫీల్ అవుతున్నారా, అసలు అన్ని కాకులు అక్కడ ఎందుకు ఉన్నాయి అనుకోవచ్చు? అంటే కొన్ని లక్షలు అంటున్నారు, వేలు అంటున్నారు. ఏదేమైనా కొన్ని వేలు అనుకున్నా కూడా కొన్ని వేల కాకులు టెల్ అవీవ్ అనేది మామూలుగా ఇజ్రాయెల్ కి జెరూసలం క్యాపిటల్. అయితే టెల్ అవీవ్ అనేది ఇంపార్టెంట్ సిటీ అనమాట. వాళ్ళకి ఒక రకమైన గుండెకాయ అని చెప్పొచ్చు ఇజ్రాయెల్ కి, ఎకనామిక్ గా గానీ కల్చరల్ గానీ ప్రైమ్ ఇది. ఆ దాంట్లో అక్కడ ఎజ్రీల్ టవర్స్ అని ఉన్నాయి. ఆ ఎజ్రీల్ టవర్స్ దగ్గర కొన్ని వేల కాకులు వచ్చి స్కైలో ఇటు తిరగడము, సర్కిలింగ్ చేయడము, రైజింగ్ గాల్లోకి లేవడం, మళ్ళీ లేవడం, డిస్పర్స్ అయిపోవడం, ఇలాగా విన్యాసాలు చేశాయి అనమాట. ఇది ఒక షాకింగ్ విజువల్ అనమాట. జరగలేదు. స్కై అంతా కూడా డార్క్ అయిపోయింది. సో ఈ వీడియోస్ అందరూ కూడా చేసి పెట్టారనమాట. అందరూ మామూలుగానే ఇవాళ టెల్ అవీవ్ అంటేనే విపరీతంగా సైరన్లు, ఒక పక్క వీళ్ళు మిసైల్స్ వేయడం, వాళ్ళు డిఫెన్స్ తో ఇంటర్సెప్టర్ తో అడ్డుకోవడం, అవి కిందికి పడడం, ఇలాగా గందరగోళ పరిస్థితి ఉంటాయి. ఇదేంద్ర బాబు అనే ఒక భయాందోళన. మామూలుగానే మనకి ప్రజలకు అందరికి కూడా అనిమల్స్, బర్డ్స్ వీటితో సెంటిమెంట్స్ ఉంటాయి, నమ్మకాలు ఉంటాయి. అంటే కుక్కలు ఏడిస్తే చనిపోతారనో, లేకపోతే కాకులు అరిస్తే బంధువులు వస్తారనో, లేకపోతే మీరు అన్నట్టు గుళ్ళ మీద ఎక్కడ మీద ఒక గుంపు కాకులు అరుస్తా ఉంటే ఏదో అరిష్టం జరగబోతుందని శాంతి కూడా చేస్తుంటారు. ఇది జరిగింది కాబట్టి గుళ్ళో శాంతి చేయాలి, హోమం చేయాలి, ఇవన్నీ చేస్తుంటారు. అది ఆ అరిష్టాన్ని పోగొట్టుకోవడం. ఇలాగ జంతువులకి మనుషులకు ఉన్న ఇది, అంటే జంతువులు మనుషులకి రాబోయే ప్రమాదాలుగా వచ్చి పసిగడతాయి అనేది ఒకటి ఉంటది అనమాట మనుషులకి. అలాగే ఇప్పుడు ఏంటంటే డూమ్స్ డే అంటారు వాళ్ళు అక్కడ ఇజ్రాయెల్లో. ఇదేమన్నా డూమ్స్ డేకి చిహ్నమా? ఎందుకంటే ఇజ్రాయెల్లో కూడా భయాందోళన స్టార్ట్ అయినాయి. ఇరాన్ రాను ఆఫ్ లేట్ అంటాం కదా, అంటే యుద్ధం ఎండ్ అంటే కొనసాగే వచ్చేసరికి బిగినింగ్ లో ఏమో చిన్న వేశారు, డ్రోన్స్ పాత వేశారు, వాటన్నిటిని వాళ్ళు కొట్టేశారు. వాళ్ళ దగ్గర ఇజ్రాయెల్ దగ్గర 3 రకాల డిఫెన్స్ ఉంటుంది అనమాట. ఒకటి ఐరన్ డోమ్, ఒకటి డేవిడ్ స్లింగ్ అని, యారో 2, 3, ఈ మూడు రకాలు ఉంటాయి. 3 రకాల బ్యాటరీస్ ఎక్కువ వాడేస్తారు. వీళ్ళ ప్లాన్ కూడా అదే, ఎక్కువ బ్యాటరీస్ వాడేయించేసి దాని తర్వాత వీళ్ళు సూపర్ సోనిక్, కొరం షహర్, పాహిద్ ఇలాంటివి వాడటం మొదలు పెట్టారు. దాంతో పాటు వాటిని ఏమంటారు, మల్టిపుల్ మ్యూనిషన్స్, అంటే ఒక బాంబు 100 బాంబులుగా మారిపోయి అది అటాక్ చేయడం, క్లస్టర్ బాంబులు అంటారు వాటిని. వీటిని వేయడం మొదలుపెట్టి దీనివల్ల పెద్ద ఎత్తున జరుగుతుంది. పొగ, దట్టంగా, మందుగుండు వాసన ఇవన్నీ వచ్చేసాయి. సో ఈ నేపథ్యంలో ఈ వేల కాకులు లేదా లక్షల కాకులు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది కానీ చూస్తే దీనికి ప్రధాన కారణం వీటిని ఏమంటారంటే హుడెడ్ క్రో. మన కాకులు లాంటివి కాదు, హుడెడ్ క్రోస్ అంటారు వీటిని, హుడీస్ అని కూడా అంటారు. వీటికి సైంటిఫిక్ పేరు కర్వస్ కార్నిక్స్. ఇవి యూరోసియన్ బర్డ్ అంటారు. ఇది కంప్లీట్ గా డార్క్ ఉండదు. ఇదేంటంటే యాషీ గ్రే బ్లాక్ బర్డ్ అనమాట. అంటే నెక్ బ్లాక్, ముక్కు బ్లాక్ గా ఉంటది, థ్రోట్, వింగ్స్, టెయిల్, థై బ్లాక్ ఉంటాయి. మిగతా అంతా బాడీ యాష్ కలర్ లో ఉంటుంది. అవి ఫోటోలు కూడా మనం చూస్తే యాష్ కలర్ ఉంటాయి. ఇది బేసిక్ గా ఏంటంటే వీటిని అర్బనైట్స్ అంటారు అనమాట. అర్బన్ రెసిడెంట్ అర్బనైట్స్ గా పిలుస్తారు వీటిని. మామూలుగా ఏంటంటే బర్డ్స్ మైగ్రేషన్ గురించి కొంత ఐడియా ఉంటే ఇది అర్థమవుతుంది. బర్డ్స్ లో ప్రపంచవ్యాప్తంగా 11 బిలియన్ బర్డ్స్ మైగ్రేట్ అవుతాయండి. అంటే 100 కోట్ల పైన మైగ్రేట్ అవుతాయి ప్రతి ఎవ్రీ ఇయర్ అనమాట. అలాగా ఇక్కడ 2 కారిడార్స్, వాటికి ఒక రూట్ ఉంటది బర్డ్స్ కూడా. అవేం గుడ్డిగా వెళ్ళి ఎటంటే వెళ్ళవు.
అవును. వాటికి వాళ్ళున్న ఏరియాలో ఒక బర్డ్స్ నావిగేషన్ ఉన్న ఉంటుంది ఫుడ్ అదంతా అయిపోయినప్పుడు ఉమ్, అవి ఆటోమేటిక్ గా వాటికి ఒక బయలాజికల్ క్లాక్ అవన్నీ ఉంటాయి ఉమ్, అన్నమాట. అది కూడా ఇంట్రెస్టింగ్. ఆర్నిథాలజీ అంటారు దీన్ని, సైన్స్ ఆఫ్ బర్డ్స్. సో ఈ ఆర్నిథాలజిస్ట్ మనం కానీ కొన్ని చదివితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏదేమైనా ఇప్పుడు ఈ రెండు రూట్ నార్త్ బౌండ్ అంటారు, నార్త్ బౌండ్ సౌత్ బౌండ్ అని రెండు రకాల మైగ్రేషన్ ఉంటుంది బర్డ్స్ కి. నార్త్ బౌండ్ లో ఏమంటే ఆఫ్రికా నుంచి యూరప్ కి ఏషియాకి వెళ్ళడాన్ని నార్త్ బౌండ్ అంటారు. ఉమ్, ఇది వచ్చి స్ప్రింగ్ లో జరుగుతుంది. స్ప్రింగ్ అంటే ఫిబ్రవరి నుంచి మే వరకు ఇది జరుగుతుంది. ఉమ్, రివర్స్ అక్కడ నుంచి మళ్ళీ ఆఫ్రికాకి వస్తాయి, యూరప్ నుంచి ఏషియా నుంచి ఎప్పుడు వస్తాయి, ఆగస్టు ఉమ్, నవంబర్ లో వస్తాయి. దీన్ని సౌత్ బౌండ్ అంటారు అనమాట. ఆటం, స్ప్రింగ్ అండ్ ఆటం, ఈ రెండు సీజన్లో ఈ బర్డ్స్ పోవడం మళ్ళీ రావడం జరుగుతాయి. ఎన్ని ఎన్ని వెళ్తాయి తెలుసా? 50 కోట్లు వెళ్తాయి. బా. 50 కోట్ల బర్డ్స్, 550 రకాల స్పీసీస్ ఈ మైగ్రేషన్ అనేది ఈ మైగ్రేషన్ జరుగుతుంది. సో ఈ మైగ్రేషన్ జరిగినప్పుడు ఇక్కడ ఉన్న లోకల్ పక్షులు కూడా కాసేపు గాల్లో మింగిల్ అవుతాయి అనమాట. సో అలాగా ఈ కాకులేమి లాంగ్ రూట్ మైగ్రేషన్ వెళ్ళేవి కాదు, లోకల్ గా ఉన్నవి. కానీ ఈ ఓవరాల్ ఈ మైగ్రేషన్ భాగంగా వెళ్తున్నాయి. అయితే ఎందుకు అవి అలజడికి గురైనాయంటే బికాస్ ఆఫ్ వార్. అంటే వీళ్ళు వేస్తున్న ఈ బాంబులు వీటి వల్ల, ఈ మిసైల్స్ వల్ల అవి డిస్టర్బ్ అవుతున్నాయి. రెండోది వాటికి ఫుడ్ బాగా దొరుకుతుంది, ఎందుకంటే ఇదంతా బయట ఇండ్లు అంతా కూలగొట్టి ఇంట్లో నుంచి ఫుడ్ బయటికి రావడం, ఫ్లష్ ఇవన్నీ వచ్చేసాయి కదా అవి. రెండోది మీరు అన్నట్టు అవి ఫ్లష్ కూడా తింటాయి, ఓమ్నివోర్స్ అంటారు వీటిని. అంటే బోత్ అనిమల్ అండ్ ప్లాంట్ ఫుడ్ అవి తీసుకుంటాయి. అందువల్ల వాటికి ఈ ఫుడ్ కూడా జంతువులు కావచ్చు, మనుషులు కావచ్చు, లేకపోతే ఆహారం బయటికి రావడం కావచ్చు, వీటిని ఇవి బయటకు వచ్చేస్తున్నాయి అనమాట. అలాగా ఇవి రిసోర్స్ అంతా కూడా బయటికి కనబడుతున్నాయి కాబట్టి ఇవి ఎక్కువ వస్తున్నాయని చెప్తున్నారు. ఇది ఇజ్రాయెల్ అనేది దీనికి ఒక బ్రిడ్జ్ లాంటిది అనమాట. ఇది మైగ్రేషన్ కి బ్రిడ్జ్. అవి ఒక్కోసారి ఆగుతాయి, ఎందుకంటే అవి కూడా అలసిపోయి రీఛార్జ్ అవ్వాలి కదా, అలా కూడా జరుగుతాయి అనమాట. వీటికి ప్రధానంగా ఒక ఇన్నేట్ క్యాలెండర్ అంటారు, వాటికి ఇన్నేట్ క్యాలెండర్ ఉంటది. అవి ముఖ్యంగా పెలికాన్స్, తర్వాత వైట్ స్టార్క్స్, బ్లాక్ కైట్స్, క్రేన్స్, ఇవి ప్రధానంగా ఈ బర్డ్స్ లో. అంటే 550 రకాలు ఉన్నాయి, అందులో మెయిన్ ఇవి అనమాట. వీటికి మ్యాగ్నెటిక్ కంపాస్ కూడా ఉంటది అంటారు వాటికి. అందుకని అవి ఈ దాని ఏమంటారు హై ఆల్టిట్యూడ్ ఏరోడైనమిక్స్ లో భాగంగా ఎందుకు అవన్నీ గుంపుగా వస్తాయి అని మన వాళ్ళు అనుకుంటారు. షేప్ లో తిరుగుతాయి కదా, వి షేప్ లో, లేకపోతే రౌండ్ కి ఇలా తిరుగుతాయి కదా. ఎందుకంటే అవి వాటి ఎనర్జీని తక్కువ వాడుకొని వీటి వల్ల వచ్చే గుంపుగా వచ్చే వాళ్ళు మరింత వేగంగా వెళ్ళగలుగుతాయి, మరింత తక్కువ ఎనర్జీతో వెళ్ళగలుగుతాయి అనమాట గాల్లోకి. అందుకని ఫోర్స్ గా అవి గుంపుగా వెళ్ళడం వల్ల దానికి అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. సో అలాగా వాటికి ముక్కుల్లో కూడా మ్యాగ్నెటిక్ ఇది ఉంటది అని చెప్తారు. అంటే ఎలా వెళ్ళాలి, రూట్, ఇవన్నీ వాటికి తెలుసుంటాయి. అవి చిన్న పిల్లలు ఉంటాయి కదా, అవి వీటిని చూసి నేర్చుకుంటాయి అనమాట. చాలా బాగుంటది ఆ సైన్స్. సో అలాగా ఇప్పుడు ఆ వెళ్ళే క్రమంలో ఈ కాకులు ఇక్కడికి వచ్చాయి. ఇందాక చెప్పినట్టుగా వీటిని హుడెడ్ క్రౌస్ అంటారు. ఇవి మన కాకులు లాంటివి కాదు. సో అది బేసిక్ గా అంత తప్ప ఇదేమి అరిష్టము అనేది కాదు. కానీ ఇజ్రాయెల్ ప్రజల్లో ఆల్రెడీ ఇప్పుడు మామూలుగానే మనకి ఏదైనా జరిగితే అరిష్టం, అట్లాంటిది ఇప్పుడు ఎవరు చనిపోతారో తెలియదు. ఇజ్రాయెల్లో కూడా చాలా ప్రాణాలు పోతున్నాయి, చాలా మంది గాయపడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు జనావాసాల మీద, అంటే సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా ఇరాన్ అటాక్ చేయడం మొదలు పెట్టింది. ఈ ముఖ్యంగా ఈ ఇందాక చెప్పిన క్లస్టర్ బాంబులు ఏమంటే, ఒక బాంబు విచ్చుకుంటే అది 100 బాంబులకు వెళ్ళిపోతుంది. అది చాలా ఏరియాల మీద పోయి పడుతుంది అనమాట. అంటే అవి ఇట్లా స్ప్రెడ్ అయిపోతాయి కాబట్టి ఎక్కడ పడుతుందో ఎవడి టార్గెట్ అంటే అట్లా ఉండదు. కాబట్టి మామూలుగా టార్గెటెడ్ అయితే ఒక బిల్డింగ్ ఏదో మిలిటరీ బిల్డింగ్ నే కొట్టచ్చు. అవి టార్గెటెడ్ లేవు కదా. రెండోది అవి అన్ని కూడా పేలవు, అవి ఎక్కడ ఉండిపోయి ఎప్పుడు పేలుతుంది, అది ఎప్పుడు పేలుతుందో తెలియదు. సో అందుకని ఆ కాంటెక్స్ట్ లో ఈ కాకులు వచ్చాయి తప్ప ఈ కాకుల వల్ల అరిష్టం ఇంకోటి ఏం కాదు. మైగ్రేషన్ సర్కిల్ లో భాగంగా వచ్చాయి. థ్యాంక్ యూ.